హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం గజ దొంగ అనే కథ చెప్పుకుందాం. అనగనగనగా దారా నగరంలో ఒక గజ దొంగ ఉండేవాడు. అతడు చోర విద్యలో ఆరితేరినవాడు. ఎందరో ధనికుల ఇళ్ళు కొల్లగొట్టాడు. కానీ అతన్ని పట్టుకున్న వారే లేరు. అతనికి ప్రజలు రేచుక్క అని పేరు పెట్టారు. కానీ ఈ రేచుక్క ఎవరో, ఎలా ఉంటాడో, ఎక్కడ నివసిస్తుంటాడో చూసిన వారే లేరు. అతన్ని పట్టుకోవడానికి రాజు చేయించిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. రేచుక్కకు ఒక కుమారుడు ఉండేవాడు. ఇతను తండ్రిని మించినవాడు. కొడుకు తన కంటే చోర విద్యలో యుక్తిమంతుడు కావడం చూసి రేచుక్క అతనికి పగటి చుక్క అని పేరు పెట్టాడు. పగటి చుక్కకు 16 వచ్చాక తండ్రి కొడుకులిద్దరూ కలిసి దొంగతనాలకు వెళ్తూ ఉండేవారు. అయితే రేచుక్క పెద్దవాడైపోతూ ఉండడం వల్ల అతనికి పగటి చుక్క సహాయం అవసరమవుతూ ఉండేది. ఒకనాటి రాత్రి తండ్రి కొడుకులిద్దరూ కలిసి ఏకంగా రాజుగారి ఖజానాకే కన్నం వేశారు. కన్నం వెలుపల పగటి చుక్క నిలబడ్డాడు. రేచుక్క కన్నంలో నుంచి ఖజానాలోకి వెళ్ళి కొంత ధనము, సొమ్ములు కొడుకుకు అందించి మళ్ళీ లోపలికి వెళ్ళాడు. ఈసారి రేచుక్క చేతిలో నుంచి ఏదో వస్తువు కింద పడి చప్పుడైంది. ఈ చప్పుడుకు ఖజానా రక్షక భటులు పరిగెత్తుకుంటూ వచ్చారు. అప్పుడే కన్నంలో తలదూర్చిన రేచుక్క మెడ మీద కత్తితో బలంగా కొట్టారు. ఆ దెబ్బకి రేచుక్క తల బయటికి, మొండెం లోపలికి పడిపోయాయి. కన్నం వెలుపల ఉన్న పగటి చుక్క తండ్రి తల తీసుకొని ఇంటికి పారిపోయాడు. అతను ఈ విషాద వార్తను తల్లికి చెప్పాడు. ఆమె భర్త గురించి ఎంతగానో శోకించింది. కానీ బయటకి ఏడవద్దని, ఏడిస్తే తమ రహస్యం బయటపడుతుందని, అప్పుడు తమకి శిక్ష పడుతుందని పగటి చుక్క తల్లికి జాగ్రత్తగా చెప్పాడు. మర్నాడు పగటి చుక్క మంచి దుస్తులు వేసుకొని పెద్ద మనిషిలాగా రాజ్యసభకు వెళ్ళాడు. అక్కడ రాత్రి జరిగిన దొంగతనం గురించి చర్చ వచ్చింది. తల లేకపోవడం వల్ల చనిపోయిన దొంగ ఎవరన్నది తెలియలేదు. కానీ కొంత సొమ్ము మాత్రమే దొరికి మిగతా కొంత సొమ్ము కనిపించకుండా పోవడం, దీంతో పాటు దొంగ తల కూడా మాయమవ్వడంతో ఈ సంఘటన జరిగినప్పుడు ఆ దొంగకు తోడుగా మరొక దొంగ కూడా ఉండి ఉండాలని రాజు గ్రహించాడు. చనిపోయిన దొంగ మొండెం బండి మీద పట్టణంలోని అన్ని వీధుల్లో తిప్పమని, దాన్ని చూసి ఎవరు ఏడిస్తే వారిని పట్టుకురమ్మని తన భటులకు ఆజ్ఞనిచ్చాడు. పగటి చుక్క రాజు వేసిన ఎత్తును గ్రహించాడు. ఒకవేళ తల్లి కనుక తన తండ్రి శవాన్ని చూసి దుఃఖిస్తే తమకు రాజు వల్ల ప్రమాదమని తెలుసుకున్నాడు. ఎలాగైనా తల్లికి నచ్చచెప్పి ఆమె దుఃఖించకుండా చేయడం తన విధిగా భావించాడు. ఆ వెంటనే రాజసభ నుంచి సరాసరి తన ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. అమ్మా, రేపు నాన్న శరీరాన్ని మన వీధిలోకి తీసుకొస్తారు. అది చూసి గనక నువ్వు ఏడిచావంటే మన కొంప మునిగిపోతుంది. మనకి చావు తప్పదు. రాజు నేరస్తుల్ని పట్టుకునేందుకు చాలా తెలివిగా ఈ ఎత్తు వేశాడు. కాబట్టి నువ్వు ఏడవకుండా ఉంటేనే మన ప్రాణాలు నిలబడతాయి అన్నాడు పగటి చుక్క తల్లితో. అప్పుడు అతని తల్లి ఏడుస్తూ, నాయనా, నీ తండ్రిని చూడకుండా ఎలా ఉంటాను? ఒకవేళ తలలేని ఆయన శరీరాన్ని చూస్తే నాకు ఏడుపు రాకుండా ఎలా ఉంటుంది? నువ్వే చెప్పు అని బావురుమంది. దీనికి కూడా పగటి చుక్క ఒక ఉపాయం వేశాడు. ఆ తర్వాతి రోజు ఇద్దరు పేదవాళ్ళలాగా వేషాలు వేసుకున్నారు. పక్కనే ఉన్న మరొక వీధికి వెళ్ళారు. అక్కడ పగటి చుక్క ఒక ములగ చెట్టెక్కి కాయలు కోసుకుంటున్నట్టు నటించాడు. రేచుక్క శవం ఆ వీధిలోకి వచ్చేసరికి అతని భార్యకు పట్టరాని దుఃఖం వచ్చేసింది. అదే సమయంలో పగటి చుక్క చెట్టు మీద నుంచి కింద పడిపోయినట్టు నటించాడు. ఆ దుఃఖంలో తల్లి పగటి చుక్క మీద పడి బావురమంటూ, అరే, అసలే తండ్రి లేని వాడివిరా, నీకు ఇదేం కర్మ వచ్చి పడిందిరా నా తండ్రి అంటూ ఏడుస్తూనే ఉంది. ఇది చూసిన రాజభటులు ఆమెను ఊరడించారు. రేచుక్క శవం ఉన్న బండితో సహా ముందుకు వెళ్ళిపోయారు. వాళ్ళు రోజంతా ఊరి వీధులన్నీ తిరిగినప్పటికీ ఫలితం ఏమాత్రం కలగలేదు. ఇళ్లకు తిరిగి వెళ్ళిపోయారు.
మర్నాడు రాజసభకు పగటి చుక్క మామూలుగా మళ్ళీ వెళ్ళాడు. రాజుగారు భటులను పిలిపించి ఇలా అడిగారు, దొంగ శవాన్ని చూసి ఎవరైనా ఏడ్చారా అని. అప్పుడు ఆ భటులు, లేదు మహాప్రభు, ఒక అడుక్కు తినే మనిషి ఏడవడం మనం చూశాం, కానీ తన కుమారుడు ములగ చెట్టు మీద నుంచి కింద పడిపోయినందువల్ల ఆమె ఏడ్చింది తప్ప ఈ శవాన్ని చూసి కాదు అని భటులు జవాబిచ్చారు. ఆ ఏడ్చిన మనిషి రాజభటులు వచ్చే సమయానికే చెట్టు మీద నుంచి కింద పడిన ఆ యువకుడు, ఇద్దరూ దొంగ తాలూకు మనుషులై ఉంటారు అని మహారాజుకు అనుమానం వేసింది. కాని అప్పటికే వారు చేయి దాటిపోయి ఉన్నారు. ఇక వారిని పట్టుకోవడం అసాధ్యం. అందువల్ల రాజు భటులకు మరొక ఆజ్ఞ ఇచ్చాడు. ఈ రాత్రే దొంగ కళేబరాన్ని దహనం చేసేయండి. కానీ జాగ్రత్త, చెట్టు మీద నుంచి పడిపోయిన వాడు చితిలో తన తండ్రి తలకాయను పడేయడానికి ఖచ్చితంగా వస్తాడు. అప్పుడు వాణ్ణి పట్టుకోండి అని చెప్పాడు. రాజుగారి ఆజ్ఞ ప్రకారం ఆ రాత్రికి రాజభటులు దొంగ కళేబరాన్ని శ్మశానానికి తీసుకువెళ్ళి చితిని పేర్చి దహనం చేయడం మొదలుపెట్టారు. ఆ సమయంలో పగటి చుక్క ముఖమంతా మసిపూసుకొని, జుట్టు విరగబోసుకొని, మెడలో గవ్వల పేర్లు వేసుకొని, ఎర్రటి బట్టలు కట్టుకొని, ఒక చేతిలో కత్తి ఒక చేతిలో కాగడా పట్టుకొని, తండ్రి శిరస్సు మూట కట్టి భుజాన వేసుకొని భీకరంగా అరుస్తూ కాళ్లకు గజ్జెలు కట్టుకుని పరిగెత్తుకుంటూ శ్మశానంలోకి వచ్చాడు. ఈ భయంకరమైన ఆకారాన్ని చూసి రాజభటులు భూతమనుకున్నారు. అందరూ తలో దిక్కుకు చెల్లాచెదురుగా పారిపోయారు. అప్పుడు పగటి చుక్క శాస్త్రోక్తంగా తన తండ్రి చితి చుట్టూ ప్రదక్షిణ చేసి తలను చితిలో వేసి తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఆ రాత్రి జరిగిన వృత్తాంతమంతా రాజు విన్నాడు. ఆ దొంగ కొడుకు సాహసానికి ఆయన ఆశ్చర్యపోయాడు. తన భటులతో ఈసారి ఈ విధంగా అన్నాడు, దొంగవాడి కొడుకు మళ్ళీ మిమ్మల్ని మోసం చేశాడు. వాడి చిత్తిలో పాలు పోయడానికి రేపు తప్పకుండా వస్తాడు. కనుక ఈసారైనా సరే మీరు మోసపోకుండా వాణ్ణి కనిపెట్టి నా దగ్గరకు తీసుకురండి అని చెప్పాడు. మర్నాడు శ్మశానంలో కాపలా ఉన్న రాజభటులు ఒక గొల్ల పిల్లవాడిని చూశారు. వాడు నెత్తిమీద పాలకుండలు దొంతరలు దొంతరలుగా పెట్టుకొని శ్మశానం మీద నుంచి రాజనగరు కేసి వస్తున్నాడు. వాణ్ణి బుకాయించి పాలు తాగాలని రాజభటులు ఎత్తువేశారు. కానీ వాడు ఒక్క చుక్క కూడా వారికి ఇవ్వలేదు. రాజభటులు వాణ్ణి భయపెట్టబోయారు. వారి నుంచి తప్పించుకోవడానికా అన్నట్లు గొల్లపిల్లవాడు చితివైపు వెళ్ళాడు. ఆ సమయంలో వాడి నెత్తిమీద పాలకుండలు చితిలో పడి పలిగిపోయాయి. చూడండి, మీ మీద నేను రాజుగారితో ఫిర్యాదు చేస్తాను అంటూ గొల్లపిల్లవాడు ముందుకు సాగాడు. వాడికంటే ముందే రాజభటులు రాజు దగ్గరకు పరిగెత్తి తాము ఏ పాపము ఎరగమని, తమ మీద అసత్యపు ఫిర్యాదు చేయడానికి ఒక గొల్ల పిల్లవాడు వస్తున్నాడని ఆయనకు విన్నవించుకున్నారు. జరిగినదంతా విన్న మీదట దొంగ కొడుకు భటులను మళ్లీ మోసం చేశాడని రాజుకు అర్థమైంది. ఇటువంటి నేర్పరిని పట్టడం సామాన్యమైన భటుల వల్ల కాదని రాజు ఈసారి సర్దారును పిలిపించాడు. సర్దారుకు ఈ విధంగా చెప్పాడు, ఇవాళ రాత్రి ఆ దొంగ కొడుకు తన తండ్రి అస్థికలు ఏరుకోవడానికి శ్మశానానికి ఖచ్చితంగా వస్తాడు. నువ్వు ఈ రాత్రి శ్మశానంలోనే కాపలా ఉండి వాణ్ణి ఎలాగైనా పట్టి నా ముందు నిలబెట్టినట్లయితే నీకు మంచి బహుమానం ఇస్తాను అని ఆశ పెట్టాడు. సర్కారు దొంగ కొడుకును పట్టుకోవడానికి చక్కని ఎత్తు వేశాడు. దొంగని దహనం చేసిన చోటనే ఒక గుడారం వేసి అందులో మంచం మీద తాను పడుకొని బయట భటులను కాపలా ఉంచాడు. ఎవరైనా అస్థికల కోసం వస్తే ముందుగా భటులను దాటి తరువాత గుడారంలోకి రావాలి. ఇదంతా తెలుసుకొని పగటి చుక్క ఈసారి చక్కటి ఆడపిల్ల వేషం వేసుకొని శ్మశానానికి వెళ్ళాడు. సర్దారు గుడారంపేట కాపున్న భటులు ఈ స్త్రీని చూసి ఆశ్చర్యపోయారు. ఎవరివమ్మా నువ్వు అని అడిగారు. సర్దారు గారు రమ్మన్నారు అన్నది పగటి చుక్క ఆడగొంతుతో.
నిజమే కాబోలు అనుకొని భటులు ఆ పగటి చుక్కను గుడారంలోనికి పోనిచ్చారు. పగటి చుక్క లోపలికి వెళ్ళి మంచం మీద నిద్రపోతున్న సర్దారును లేపాడు. వెంటనే సర్దారు తుళ్ళిపడి లేచాడు. ఎవతివే నువ్వు అని అరుస్తూ గొంతు పట్టుకున్నాడు. అయ్యయ్యో, నా మెడలో హారం కాస్త తెంపేశారు, ముత్యాలన్నీ కింద పడిపోయాయి అన్నాడు ఆడవేషంలో ఉన్న పగటి చుక్క. మంచం కిందకి వంగి ముత్యాలు ఎరుతున్నట్టు నటిస్తూ పో ముందు బయటికి అని బిగ్గరగా అరిచాడు సర్దారు. నా ముత్యాలు నన్ను ఏరుకొనివ్వండి, అలాగే పోతాను అంటూ పగటి చుక్క తండ్రి అస్థికలు కూడా ఏరుకొని వెళ్ళిపోయాడు. దొంగ కొడుకు సర్దారును కూడా మోసగించినట్లు రాజు గ్రహించాడు. ఆయన ఈసారి ఏకంగా తన మంత్రినే పిలిపించాడు. మంత్రి, ఈ పని నీ వల్లనే కావాలి, ఇంక ఎవ్వరి వల్ల అవ్వదు. దొంగ కొడుకు తన తండ్రి అస్థికలను కలపడానికి ఏ చెరువుకో ఖచ్చితంగా వస్తాడు. నువ్వు అన్ని చెరువుల దగ్గర కట్టుదిట్టమైన కాపలా ఏర్పాటు చేయించు. ఇందరిని మోసం చేసి తన పనులు నెరవేర్చుకుంటున్న ఆ దొంగవాణ్ణి నేను ఎలాగైనా పట్టుకొని తీరాలి అన్నాడు. ఈ సంగతి ఉన్న పగటి చుక్క మరోసారి చక్కటి ఉపాయం ఆలోచించాడు. అతను తన తండ్రి అస్థికలన్నీ పొడి చేశాడు. వాటిని నీటితో తడిపి శరీరమంతా రాసుకున్నాడు. అమ్మ, నీవు పిచ్చగత్తె వేషం వేసుకొని దేవుడి కోనేటి ఒడ్డున వంట చేస్తూ ఉండు. నేను అక్కడికి వచ్చి పిచ్చివాడిలా కోనేట్లో దూకేస్తాను. రాజభటులు నన్ను బయటకు తీసేలోగా నాన్న అస్థికలు నీటిలో కలిసిపోతాయి. నువ్వు వండిన అన్నం ఇస్తట్లో పెట్టి నా దగ్గరకు వచ్చి భోజనానికి పిలువు. ఈలోగా కాకులు అన్నం తినేస్తాయి. నేను నీ మీద కోపం వచ్చినట్లు కొట్టి నీ గాజులు పగలగొట్టేస్తాను, పుస్తెలు తెంచేస్తాను. నువ్వు దెబ్బలకు తట్టుకోలేని దానిలాగా కోనేట్లోకి ఉరికి స్నానం చేయి. తర్వాత నిన్ను నేనే బయటికి తెస్తాను. ఈ విధంగా ఎవ్వరికీ అనుమానం రాకుండా నాన్నకు ఉత్తర క్రియలు పూర్తి చేద్దాం అని పగటి చుక్క తల్లితో చెప్పాడు. అంతా అనుకున్న దాని ప్రకారమే జరిగిపోయింది. దేవుడి కోనేటి వద్ద జరిగిన ఈ సంఘటన వినగానే మంత్రికి సందేహం కలిగింది. ఆయన ఈ విషయం రాజుతో చెప్పగా, ఏం సందేహం లేదు, వాళ్లే చనిపోయిన దొంగ కొడుకు భార్య. అయినా మించిపోయింది లేదు. తండ్రి కోసం ఇన్ని చేసిన వాడు బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేయకపోడు. అందువల్ల సంభావనలకు పోయే బ్రాహ్మణుల మీద కాపలా పెట్టి దొంగ ఇల్లెక్కడో ఆరా తీయించండి అని హెచ్చరించాడు. ఆ రోజే దూరదేశం నుంచి కొందరు బ్రాహ్మణులు దారానగరాన్ని చేరుకొని సత్రంలో మకాం వేశారు. అర్ధరాత్రి పూట పగటి చుక్క సత్రం చేరి వారిని పిలుచుకొని సందు గొందుల వెంట తప్పుదారుల వెంట తిప్పి తన ఇంటికి తీసుకుపోయాడు. అక్కడ వారికి శాస్త్రోక్తంగా దాన ధర్మాలన్నీ చేసి తెల్లవారే లోపుగా వారిని ఎలాగైతే తీసుకెళ్లారో అలానే తిప్పి తిప్పి సత్రం చేర్చి వెళ్ళిపోయాడు. సత్రంలో తిరిగిన విదేశీ బ్రాహ్మణులు గత రాత్రి ఎక్కడో దానాలు సంభావనలు తెచ్చుకున్నట్టు తెలిసి రాజభటులు వారిని ప్రశ్నించి జరిగిన సంగతి తెలుసుకున్నారు. వారిని వెంటబెట్టుకొని పగటి చుక్క ఇల్లు ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు బయలుదేరారు. కానీ చీకట్లో కొత్త చోట సందులు గొంతులు తిరిగి తెలియని ఇంటికి వెళ్ళిపోయిన బ్రాహ్మణులు రాజభటులకు పగటి చుక్క ఇంటిని చూపించలేకపోయారు. భటులు తిరిగి వచ్చి రాజుకు జరిగిన సంగతి అంతా తెలియపరిచారు. పగటి చుక్క బ్రాహ్మణులను సరాసరి తన ఇంటికి తీసుకుపోలేదని, సందులు గొంతులు అన్నీ తిప్పి వాళ్లకు తన ఇల్లు గుర్తించే వీలు లేకుండా చేశాడని చెప్పారు. ఇంత యుక్తిగల దొంగ కొడుకును పట్టుకోవడం తన వల్ల కాదని మహారాజుకు తెలిసిపోయింది. ఆయన నిండు సభలో మా భటులను, సర్దారును, మంత్రిని కూడా మోసం చేసి తండ్రికి శాస్త్రోక్తంగా ఉత్తర క్రియలు జరిపిన యువకుడు తనను తాను బయట పెట్టుకున్నట్టయితే అతన్ని క్షమించడమే కాక మా కుమార్తెనిచ్చి వివాహం చేసి ఈ రాజ్యాన్ని కూడా ఇస్తాం అని ప్రకటించాడు. వెంటనే పెద్ద మనిషి దుస్తులతో ఆ సభలోనే ఉన్న పగటి చుక్క లేచి నిలబడ్డాడు. మహాప్రభు, నేనే ఆ దొంగని అని నిర్భయంగా అంగీకరించాడు. మన మహారాజు కూడా మాట తప్పలేదు. అన్నమాట ప్రకారం పగటి చుక్కకు తన కుమార్తెను ఇచ్చి వివాహం చేశాడు.
ఇలా ఒక రాజ్యానికే రాజయ్యాక ఇక దొంగతనాలు చేయవలసిన అవసరం ఏముంటుంది? దీంతో పగటి చుక్క దొంగతనాలన్నీ మానేసి తల్లి, భార్యతో రాజ్యాన్ని పాలిస్తూ సుఖంగా జీవించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.